శ్రీమహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం నారాయణం నమస్కృత్య నరం చోపి మహేశ్వరం నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పరమ పావనమైనటువంటి నారాయణుని దివ్య చరణార విందములకు, నారాయణుని అవతారమై అఖండ జ్ఞానసిద్ధిని కలిగించినటువంటి వేదవ్యాసుల వారి దివ్య పాదార విందములకు శతసహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ మహాభారతం అత్యద్భుతమైనటువంటి 1,00,000 శ్లోకములతో ప్రకాశించే అమోఘమైనటువంటి ఇతిహాసం. సకల శాస్త్రములకు నిలయమైనటువంటి పంచమ వేదమిది. దీనిలో ఏది ఉన్నదో ప్రపంచంలో అదే ఉన్నది, దీనిలో ఏది లేదో ప్రపంచంలో ఇక ఏది లేదు. అలాంటి పుణ్యమైనటువంటి ఈ మహాభారతమునందు సంజయుడితో పలుకుతూ ఉన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. ఎంతో బాధపడ్డాడు. ఆహవరంగంలో సైన్యాన్నంతా పోగొట్టుకొని తన కుటుంబాన్ని కూడా నశింపజేసుకున్నాడు. సంజయ, ఒక మాట చెబుతున్నాను విను. కృష్ణుడితో ఎప్పుడూ పోటీ పడేటువంటి సూర్యుడు శల్యుడు యుద్ధంలో ధర్మరాజు చేత చనిపోయినాడని విన్నప్పుడే నా జయాశ నశించిపోయింది. కలహద్యూతానికి మూలము మహాబలుడు అయినటువంటి శకుని యుద్ధంలో సహదేవుని చేత చనిపోయినాడని విన్నప్పుడే నిరాశ నిస్పృహలకు లోనైనాను. విజయ అనేటువంటి ఆశ నశించిపోయింది. సంజయ, దుర్యోధనుడు విరథుడై శక్తి చచ్చి మడుగులో ప్రవేశించి నీటిని స్తంభింపచేసి అందులో విశ్రమించాడని విన్నప్పుడే విజయం అనేటువంటిది నాకు రాదు అని తెలిసిపోయింది. పాండవులు కృష్ణునితో సహా ఆ మడుగులోకి దరిచేరి నా కొడుకు అసహనశీలి అయినటువంటి దుర్యోధనుని రెచ్చగొట్టాడని విన్నప్పుడే విజయం మీద ఆశ నశించిపోయింది. గదాయుద్ధంలో దుర్యోధనుడు వివిధములైనటువంటి చిత్ర మార్గాలలో మండలాకృతిలో గరగర తిప్పుతూ వాసుదేవుని యొక్క తెలివి వల్ల భీమసేనుని చేత అధర్మంగా చనిపోయినాడని విన్నప్పుడే నాకు ఇక జయం అనేటువంటి ఆశ నశించిపోయింది. సంజయ, ఒక మాట చెబుతున్నాను విను. అశ్వత్థామాది వీరులు అకీర్తికరములైనటువంటి దుష్కర్మలు చేసి నిద్రించేటువంటి ఉపపాండవులను పాంచాలులను చంపాడని విన్నప్పుడే నాకు జయాశ నశించిపోయింది. భీమసేనుడు అశ్వత్థామను వెంటాడి అశ్వత్థామ యొక్క ఐషికాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామ భీమసేనుడు వెంటాడినప్పుడు ఆయన ఐషికాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామ బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసింపజేశాడు. అప్పుడు అశ్వత్థామ తన శిరోరత్నాన్ని ఇచ్చాడని ఆ మాట విన్నప్పుడే నాకు జయాశ మీద జయ అనేటువంటి ఆశ, జయం తాము అనేటువంటి ఆశ నశించిపోయింది. జయాశ పోయింది. ద్రోణపుత్రుడు అస్త్రాలతో ఉత్తర గర్భాన్ని పీడించబడినప్పుడు వ్యాసుడు కృష్ణుడు కూడా అశ్వత్థామను శాపాలతో బాధించారని విన్నప్పుడే నాకు జయాశ నశించిపోయింది. గాంధారి అవస్థ చాలా శోచనీయమైనటువంటిది. పుత్రులు, పౌత్రులు, బంధువులు, సోదరులు అందరూ మరణించారు. పాండవులు చాలా దుష్కృత్యం చేశారు. శత్రురహితమైనటువంటి రాజ్యాన్ని మళ్లీ పొందగలిగారు పాండవులు. సంజయ, ఆ యుద్ధం వల్ల చాలా కష్టం వచ్చింది. మొత్తం కేవలం 10 మంది మాత్రమే మిగిలారు అని విన్నాను. మా పక్షంలో 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు.
పాండవ పక్షంలో 7 మిగిలారు. పంచపాండవులు 5, కృష్ణుడు, సాత్యకి. పంచపాండవులు 5, కృష్ణుడు, సాత్యకి 7, కౌరవ పక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు. ఈ ఘోర సంగ్రామంలో 18 అక్షోహిణీల యొక్క సైన్యం మరణించింది. వారు నాకు చీకటి అలుముకున్నది, నన్ను మోహం ఆవహించింది. సంజయ, నేను స్పృహ కోల్పోతున్నాను. నా మనస్సు విహ్వలమైపోయింది, విలవిల కొట్టుకుంటున్నది. ఇలా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి మూర్ఛ చెందాడు. సంజయుడు సేద తీర్చాడు, ఓదార్చాడు. మళ్ళీ ఇలా అంటున్నాడు సంజయుడితో, ధృతరాష్ట్రుడు, సంజయ, ఇలా పోయే ప్రాణాలు శాశ్వతంగా పోవాలి, వదిలివేయాలనుకుంటున్నాను. నా జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా ఫలితం కనిపించడం లేదు. ఎందుకింకా ఈ జీవితం, ఎందుకింకా ఈ శరీరం, ఏం ఫలితం ఉన్నది? ధృతరాష్ట్రుడు అలా అంటూ విలపించాడు. ఒక పాము ఏ విధంగా బుసలు కొడుతుందో అలా పదే బుసలు కొడుతూ మళ్ళీ మూర్ఛలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు ధీమంతుడైనటువంటి సంజయుడు అర్థవంతంగా మాట్లాడుతున్నాడు. రాజా, ధీమంతుడు అయిన నారదుడు వ్యాస భగవానుడు చెబుతూ ఉండగా ఎంతోమంది ఉత్సాహపరుడై బలవంతులైనటువంటి రాజుల గురించి విని ఉన్నావు. ఈ విషయం నారదుడు చెప్పాడు, వ్యాస భగవానుడు చెప్పాడు. గొప్ప గొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులై, దివ్యాస్త్రనేతలై, ఇంద్రసమాన తేజోవంతులై, ధార్మికులై ఉన్నటువంటి భూమిని పరిపాలించారు. ఎందరో మహనీయులు ధర్మ పరిపాలన చేశారు. భూరి దక్షిణతో యజ్ఞాలు చేశారు. బ్రహ్మాండంగా ఈ లోకంలో ఎంతో కీర్తిని గడించి చివరకు వారంతా కాలధర్మం చెందారు. మహారథుడైనటువంటి శైబ్యుడు, జయశీలుల్లో ఉత్తముడైనటువంటి సంజయుడు, సుహృత్రుడు, రంతిదేవుడు, క్షాంతీవరుడు, ఔజసుడు, బాహ్లికుడు, దమనుడు, చైద్యుడు, శర్వాతి, నలుడు, శత్రు సంహారకుడైనటువంటి విశ్వామిత్రుడు, మహాబలుడైనటువంటి అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకుడు, గయుడు, భరతుడు, దశరథపుత్రుడైనటువంటి రాముడు, శశిబిందుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి, అందరూ కూడా ఎందరెందరో ఇలా 24 రాజుల గురించి దేవర్షి నారదుడు పుత్రశోకంతో విలవిలాడేటువంటి శైత్యునకు చెప్పాడు. వారంతా సద్గుణవంతులైన, ఎన్ని సత్కర్మలు చేసినటువంటి వారైనా చివరకు అన్నీ వదిలి కాలధర్మం చెందవలసిందే మహారాజా. వీరికంటే వారికంటే ఒకరు బలవంతులు, మహారథులు, మహాత్ములు, సర్వసద్గుణ శోభితులు అయినటువంటి పూరుడు, కురువు, యదువు, యూథుడు, మహాతేజస్వి అయినటువంటి విశ్వగవ్స్యుడు, అనహుడు, యవనాశ్వుడు, కకుత్సుడు, పరాక్రమవంతుడైనటువంటి రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, అలాగే భవు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉశీనరుడు, శతనరుడు, కంకుడు, దులిదుహుడు, ద్రుముడు, దంభోద్భవుడు, పరుడు, వేమనుడు, సగరుడు, సంస్కృతి, అలాగే నిమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శంభుడు, దేవాద్భృత్యుడు, దేవాహ్వయుడు, సుప్రతముడు, బృహద్రథుడు, మహోత్సాహముతో వినయంతో కలిగినటువంటి సుకృతుడు, నిషధరాజు నలుడు, సత్యవంతుడు, శాంతభవుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభువు, జానుజంఘుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియభుత్యుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్దుడు, కేశివ్రతుడు, మహద్బలుడు, దృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తకేతువు, నిరామయుడు, అవీక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేశుడు, మహాపురాణంలో సంభవించినటువంటి ప్రత్యంగుడు, పరహుడు, శృతి, ఇంకా ఎందరెందరో రాజులందరూ, వందలు, వేలు, లక్షలు మంది బుద్ధిమంతులు, బలవంతులు కూడా విమలైనటువంటి భోగాలు వదిలి నీ పుత్రుల వలనే చనిపోయినారు. ఎన్నో దినకృత్యాలు పరాక్రమంతో చేసి ఉన్నారు. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళందరూ త్యాగబుద్ధి కలిగిన వారు. శక్తి, అలాగే ఆస్తికత్వం, సత్యం, శౌచం, దయ, ఆర్జవం ఇలాంటి కలిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. విద్వాంసులంతా వారి సద్గుణాలను ప్రశంసించారు ఆ రాజులను. పురాణాలలో కవులు ఆ మహామహుల్ని
వారిని ఎంతగానో శ్లాఘించారు. అభివృద్ధి కలమరైనటువంటి సద్గుణములు కలిగినటువంటి వారంతా కూడా చనిపోలేదా మహారాజా? నీ పుత్రుడు దుష్టులు అయితే వాళ్ళు మంచివాళ్ళు, నీ పుత్రుడు దుష్టులు, క్రోధంతో ఉడికిపోయేవాళ్ళు, పరుల యొక్క సంపదను చూచి ఓర్వలేని వాళ్ళు, లుబ్ధులు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు. అందుచేతనే వారి కోసం నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. మంచివారెందరో కాలగర్భంలో కలిపోయినారు. ఇక నీ కుమారుడు కూడా కలిశాడు. అయితే నీ కుమారుడు దుర్మార్గుడు అవటం వలన, దుష్టుడు అవటం వల్ల ఆయన గురించి నీవు శోకించవలసినటువంటి అవసరం లేదు. భరత శ్రేష్ఠ, నీవు బాగా చదువుకున్నవాడివి, ప్రజ్ఞావంతుడివి, బుద్ధిమంతుడివి, పండితులకు ఇష్టమైనటువంటి వాడివి, శాస్త్రానుగుణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఈ శోకానికి మోహానికి వశం కారు. రాజా, నీకు నిగ్రహాలు రెండూ తెలుసు. నీ పుత్రులను రక్షించుకోవటం కోసం ఇంత వ్యాకుల పడవలసినటువంటి పని లేదు. ఎంతో బాధపడుతున్నావు, ఎంతో రక్షించాలని చూసావు, కానీ వ్యర్థమైపోయింది. అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు నీవు దుఃఖించవలసినటువంటి అవసరమే లేదు మహారాజా. నా మాట విను. నీ ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు మళ్లించగలరు? ఎవడు దైవము యొక్క లిఖితమైనటువంటి దాన్ని ఎంత తెలివిగలవాడైనా, ఎంత ప్రజ్ఞ గలవాడైనా దాన్ని తప్పించలేడు. బ్రహ్మ నిశ్చయించినటువంటి మార్గాన్ని ఎవ్వడూ దాటలేడు. ఈ జనన మరణాలు, సుఖదుఖాలు, దీనికంతా మూలం కాలం గుర్తుపెట్టుకో. ప్రాణులన్నిటినీ కాలమే సృష్టిస్తున్నది, కాలమే ప్రజలను సంహరిస్తున్నది. కాలం ప్రజలను సంహరిస్తూనే శమింపచేస్తూ ఉన్నది కాలం. ఈ లోకాలంటికి శుభాలు గాని అశుభాలు గాని సర్వభావాలు ఈ కాలం సృష్టిస్తుంది. మళ్ళీ కాలమే అన్నీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తుంది. అందుచేతనే మళ్ళీ సృష్టిస్తుంది, మళ్ళీ పెంచుతుంది, మళ్ళీ లయం చేసుకుంటుంది. అందుకునే దీని పేరు కాలచక్రం. కిందకి వస్తుంటుంది, పైకి వస్తుంటుంది. నిద్రించేటువంటి వారిని కాలమే మేలుకొల్పుతుంది. కాలం అతిక్రమించరానిది. అన్ని ప్రాణుల పట్ల కాలం వదలకుండా సమంగానే ప్రవర్తిస్తుంది. భూతకాలంలో కానీ, భవిష్యత్ కాలంలో కానీ, ఇప్పుడున్నటువంటి వర్తమాన కాలంలో కానీ కాల నిర్మితాలని తెలుసుకో. ఇవన్నీ భూతకాలం, భవిష్యత్, రాబోయేది అన్ని కాలమే. కాలముతోనే ఇవన్నీ ఉన్నాయని తెలుసుకో. వివేకం పోగొట్టుకోరాదు అని సంజయుడి పుత్రశోకంతో దుఃఖిస్తున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుని ఓదార్స్తున్నాడు. స్వస్థత కలిగించి చిత్తాన్ని ఏర్పరిచాడు. ఇలా మాటలు చెప్పి ఈ కథను ఆధారం చేసుకొని పుణ్యప్రదమైనటువంటి ఉపనిషత్తు లాంటి మహాభారతాన్ని ఇప్పుడు నేను 2 రోజులు బట్టి చెబుతున్నటువంటి ఈ కథ ఉన్నదే, యుద్ధం జరిగింది, వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, ఇలా తొడలో విరగ్గొట్టాడు, ఈ బాధలు, ఇవన్నీ ఈ అద్భుతమైనటువంటి ఈ కథను ఆధారం చేసుకొని పుణ్యప్రదమైనటువంటి ఉపనిషత్తుల యొక్క లాంటి వేదముల లాంటి సారాంశాన్ని దీనిలో ఉంచి మహాభారతాన్ని కృష్ణద్వైపాయనుడు చెప్పాడు. దీనిని విద్వత్ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలం చెప్పబడుతోంది. మహాపండితులు చెబుతున్నారు. మహాభారతం చెప్పినటువంటి వాడు మహాపండితుడు. మహాభారతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అర్థములను మహాపండితులు చక్కగా వివరించి చెబుతూ ఉన్నారు. ఎందుకని అంటే ఒక పాదం చదివిన భారతం పుణ్యప్రదమైనటువంటిది. శ్రద్ధగా చదివినటువంటి వాళ్ళ యొక్క పాపములన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి మహాభారతంలో. ఇందులో ఎందుకని పాపములు పోతాయి అంటే ఇందులో దేవతల గురించి ఉన్నది, దేవర్షుల గురించి ఉన్నది, బ్రహ్మర్షుల గురించి ఉన్నది, అలాగే సత్కార్యక్రమమును, అలాగే సత్కార్యాచరణము చేసేటువంటి యక్షుల గురించి ఉన్నది, ఉరగుల గురించి ఉన్నది, కీర్తింపబడింది. ఎంతమంది దేవతలు ఉన్నారు దీనిలో, అనేకమైనటువంటి విశేషములు మహాభారతంలో ఉంటాయి. సనాతనుడైనటువంటి భగవంతుడు వాసుదేవుడే స్వయంగా దీనిలో కీర్తింపబడినటువంటి మహానుభావుడుగా మనకు దర్శనమిస్తాడు. అతడి సత్యస్వరూపుడు, ఆ వాసుదేవుడి ఋతస్వరూపుడు, పవిత్ర రూపుడు, పుణ్యస్వరూపుడు అయినటువంటి మహానుభావుడు. ఆ వాసుదేవుని యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా దీనిలో చక్కగా వర్ణింపబడినాయి. వాసుదేవుడే శాశ్వతుడైనటువంటి పరబ్రహ్మ, సనాతనుడైనటువంటి శాశ్వతమైనటువంటి వెలుగులకు వెలుగు అతడే, వాసుదేవుడే. కాబట్టి ఆ దివ్య కృత్యములను
తెలివైనటువంటి వారు కీర్తిస్తూ ఉంటారు. వారి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఆ పరమాత్మ పరబ్రహ్మ కోమల శ్యామల రూపమైనటువంటి ఆ సనాతనుడు భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తూ ఉన్నారు అందరూ. ఆయన వల్లనే సత్ అసత్ సదసత్తు ఈ విశ్వమంతా నడుస్తోంది. ఈ విశ్వమంతా వాసుదేవుని యొక్క నిలయమై ప్రకాశిస్తున్నది. ఆయన నుండి ఈ ప్రాణులు ప్రజలు ఉద్భవించారు. ప్రకృతి అంటే ఈ కర్తవ్యము కానీ కర్మను కానీ చేసేటువంటిదంతా ఆయన నుంచే మనకు ఏర్పడి ఉన్నది. ఇంకొక విషయం, జనన మరణాలు అలాగే పునర్జన్మలు ఏర్పడుతున్నాయి. ఈ భారతంలో పంచభూతముల గురించి ఉన్నది, త్రికరణాల గురించి ఉన్నది, జీవాత్మ గురించి చెప్పబడింది. తెలుసుకోండి. మహాభారతం అంటే మామూలు పుస్తకం కాదు. అవ్యక్త ప్రకృతి యొక్క మూల కారణమైనటువంటి పరబ్రహ్మ చక్కగా వర్ణింపబడింది. పరబ్రహ్మతత్వం దీనిలో అవ్యక్తమైనటువంటిది అంటే గోచరము కానటువంటి దివ్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని చక్కగా విశదీకరించాడు వేదవ్యాసుడు ఈ మహాభారతంలో. దీనివల్లనే ముక్తులైనటువంటి యతీశ్వరులు ధ్యాన బలంతో యోగ బలంతో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లు తమలో ఆ పరమాత్మను చూడగలుగుతున్నారు. ఇలాంటి పుణ్యమైనటువంటి కథలు విని ముక్త సంగులై అంటే సంసార బంధములను వీడి యతీశ్వరుడై యోగబలంతో తపోబలంతో మనం అద్దంలో ఏ విధంగా మన ముఖాన్ని చూసుకుంటున్నామో అలాగే వారి హృదయంలో ఆ పరమాత్మను నిరంతరం చూస్తూ ఉన్నారు. నిత్యము శ్రద్ధతో ధర్మపరాయణుడై ఈ అధ్యాయాన్ని చదివేటువంటి వాడు వినేటువంటి వాడు కూడా పాపము నుండి విముక్తుడవుతాడు. భారతము యొక్క అనుక్రమణిక అధ్యాయం మొదటి నుండి చివరి దాకా వినేటువంటి ఆస్తికుడు చక్కగా ఆపత్కాలంలో కూడా దుఃఖాన్ని పొందడు. ఉభయ సంఖ్యలలో ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని వీలైనంత చదవాలి. చక్కగా వినాలి భారతాన్ని. పగలు రాత్రి చేసేటువంటి పాపములన్నిటి కూడా వెంటనే మహాభారతమును వినటం వలన అతడు విముక్తుడవుతాడు. ఈ అధ్యాయం భారతానికి అత్యద్భుతమైనటువంటి మూలంగా తత్వబీజంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి అధ్యాయం ఆది పర్వంలో సత్యరూపం అమృతస్వరూపం, సత్యస్వరూపం అమృతస్వరూపం. పెరుగులో దాగి ఉన్నటువంటి వెన్నల మానవులలో బ్రహ్మజ్ఞాని వలె, వేదములలో ఆరణ్యము వలె, ఓషధులలో అమృతం వలె, మడుగులలో సముద్రం వలె, పశువులలో ఆవుల వలె, ఇతిహాసాలలో ఈ భారతం శ్రేష్టమైనటువంటిది. దీన్ని శ్రాద్ధ సమయములలో బ్రాహ్మణులకు ఒక్క పాదమునైనా గనక వినిపిస్తే పితరులు అన్నపానాలు అక్షయంగా వాళ్ళ లోకంలో దొరుకుతాయి. ఇతిహాస పురాణాలలో వేదానికి పుష్టి చేకూరింది. అద్భుతమైనటువంటి పుష్టిని కలిగించారు మహానుభావులు. సరిగా చదువుకోనిటువంటి వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడని భయపడిపోతుంది. ఎందుకని ఆ వేదం స్పష్టంగా చదవాలి, లేకపోతే వేదానికే బాధ కలుగుతుంటుంది. ఇది కృష్ణద్వైపాయనుడు చెప్పినటువంటి వేదం. దీనిని పంచమ వేదం. విద్వాంసుడు దీన్ని చక్కగా గనక వినిపించినట్లయితే, చక్కగా గనక విద్వాంసుల ద్వారా మీరు విన్నట్లయితే పురుషార్థములు లభ్యమవుతాయి. మానవుని యొక్క ధర్మ అర్థ కామ మోక్షాలు, ప్రయోజనం, సత్ఫలితం, సంపద ఈ మహాభారతం వల్ల మనకు కలుగుతాయి. అంతేకాదు ప్రతి పర్వం చివర ఈ అధ్యాయాన్ని చదివి శుచి అయి చదివేటువంటి వాడు నిస్సందేహంగా భ్రూణహత్య మొదలైనటువంటి పాపాల నుండి తొలగిపోతాడు. వాడు భారతమంతా చదివినట్లయితే ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా ఇప్పుడు మనం 2-3 రోజులు బట్టి వినదంతా దరిదాపుగా భారతం మొత్తంలో జరిగిన కథ విన్నాం. వాడికి దీర్ఘాయుష్షు కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, అతడు స్వర్గం పొందుతాడు. ఇంకొక విశేషం ఏమిటి అంటే పూర్వం దేవతలంతా 4 వేదాలన్నీ ఒక ప్రక్కన, పూర్వంలో దేవతలు 4 వేదాలన్నిటినీ ఒక ప్రక్కన, భారతాన్ని ఒక పక్క తాచులో తూశారట. తూచితే అప్పుడు రహస్యాలతో కూడినటువంటి ఈ భారతం వేదముల కంటే బరువైంది. వేదములు ఇక్కడే ఉన్నాయి, బరువుగా అనిపించింది. అందుచేతనే దీనిని లోకంలో విలువలోనూ బరువులోనూ అధికం కావటం వల్ల ఇది మహాభారతం.
విలువలోను బరువులోను ఉండటం వల్ల మహాభారతం అంటే మాహాత్మ్యం. విలువ అంటే గొప్పతనం అన్నమాట, గురుత్వము అంటే బరువు. గొప్పదైనటువంటి అత్యద్భుతమైనటువంటి మహాత్మ్యం గొప్పతనాన్ని విలువ అంటారు. దీనిలో మాహాత్మ్యములు విలువలు ఉన్నవి. అందుచేతనే గొప్పతనం ఉన్నది గనక విలువలోను గురుత్వంలోను అంటే అనేకమైనటువంటి గూఢార్థములతో ప్రకాశించేటువంటిదిగాను ఉండటం వలన దీనికి మహాభారతం అనేటువంటి పేరు సార్థకత అయింది. ఈ అర్థాన్ని తెలుసుకున్నవాడు సకల పాపముల నుండి విముక్తి చెందుతాడు. తపస్సు అలాగే పాపం కాదు, వేదాధ్యయనం దోషం కాదు, స్వాభావికమైనటువంటి వేద విధుల్ని ఆచరించడమూ దోషము కాదు, కష్టాలు సహించి ధనము సంపాదించాలి అనడము దోషము కాదు. కానీ ఇవే భావాలు దెబ్బతింటే దోషాలు కలుగుతాయి. అంటే నేను వేదాన్ని చదవకూడదు, జ్ఞానాన్ని పొందకూడదు అనేది దోషం. చక్కగా చదువుకోవాలి అనగా దంభం, అహంకారం కోసం నేను వేద పండితుణ్ణి, నేను మహాభారత పండితుణ్ణి ఇలా అనకూడదు. అలా దంభం కోసం గొప్ప కోసం చెయ్యకూడదు. ఇష్టంగా శ్రద్ధతో చెయ్యాలి. ఎవడైతే ఇష్టంగా శ్రద్ధతో ఎవడైతే చేస్తాడో అది పరమపావనమై పుణ్యాన్ని కలిగిస్తుంది. గొప్ప కోసం, ప్రకటన కోసం, నేను గొప్పవాణ్ణి అనిపించుకోవడం కోసం ఎవడైతే చేస్తాడో అది దోషమవుతుంది. కాబట్టి ఋషులు అడిగారు మరొక ప్రశ్న. ఏమని? సూతపుత్ర, నీవు చెబుతూ శమంతక పంచమం, శమంతక పంచకం అని ప్రస్తావించావు కదా, శమంతక పంచకం, దాన్ని వివరంగా వినాలి అని కోరుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఉగ్రశ్రవుడు, విప్రులారా, నేను శుభప్రదమైనటువంటి కథలు చెబుతాను వినండి. ఇందులో శమంతక పంచకం గురించి కూడా మీకు చెబుతాను. శమంతక పంచకం మహాధనుర్ధారి. వినండి, శమంతక పంచకం అని ఎందుకు పేరు వచ్చిందో. అక్కడనే కురుక్షేత్రం యుద్ధం. మహాధనుర్ధారి అయినటువంటి పరశురాముడు త్రేతా ద్వాపరయుగ సంధికాలంలో కోపంతో చాలాసార్లు రాజుల యొక్క సముదాయాలను సంహరించాడు పరశురాముడు. అగ్నిలా జ్వలించేటువంటి తన పరాక్రమంతో రాజులందరినీ చంపి పరశురాముడు 5 రక్తపు మడుగులను ఏర్పరిచాడు. ఈ క్షేత్రం శమంతక పంచకం అని పేరు వచ్చింది. 5 రక్తపు మడుగులు ఏర్పరచడం వలన క్రోధంతో ఆ పరశురాముడు ఈ 5 రక్తపు మడుగులలోని రక్తాన్ని తీసి తన పితరులకు తర్పణంగా చేశాడు. అప్పుడు మరీచాదులైనటువంటి మహర్షులు, ఋషీచకాదులు, రుచీకాదులు అని పేరు కలిగినటువంటి పితృదేవతలు పరశురాముడి దగ్గరకు వచ్చి, రామా, పరశురామ, నీ పితృభక్తికి పరాక్రమానికి మేము సంప్రీతులమైన, నీకేం వరం కావాలో కోరుకో, నీకు శుభమవుతుంది అని రుచీకాది మహర్షులు పరశురాముడితో పలికారు. అప్పుడు ఆ పరశురాముడు అన్నాడు, నా పితరులకు ప్రీతి కలిగితే, నా మీద అనుగ్రహిస్తే, నా పితరులే గనక సంతోషించినట్లయితే, ప్రీతి పొందినట్లయితే, నా మీద అనుగ్రహం గనక వారికి కురిసినట్లయితే, నా క్రోధంతో రాజులందరినీ చంపాను కదా, ఆ పాపము నుండి నన్ను విముక్తి చెయ్యండి. ఇదే నేను కోరుకునేటువంటి వరం. ఈ మడుగులు 5 తీర్థాలై ప్రసిద్ధి వహించాలి. ఇప్పుడు రక్తంతో ఉన్నాయి. ఇవి పవిత్రమైనటువంటి తీర్థాలుగా, పవిత్రమైనటువంటి జలాలుగా మారాలి అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షులందరూ కూడా సంప్రీతుల ఈ పితృదేవతలు అలాగే అవుగాక అని పితృదేవతలు దీవించారు. కాబట్టి పరమ పావనమై పుణ్యప్రదమై అమోఘమైనటువంటి క్షత్రియ సమూహాన్ని క్షమించు అని వీళ్ళు అడిగారు. వారిని చంపవద్దు అని పితరులు నిషేధించారు. ఇక నుంచి నీవు రాజులను ఎవ్వరిని కూడా సంహరించద్దు, క్షత్రియులను ఎవ్వరిని కూడా సంహరించవద్దు. అప్పటి నుంచి పరశురాముడు క్షత్రియులను చంపడం మానివేశాడు, విరమించుకున్నాడు. ఆ రక్తపు మడుగుల సమీప ప్రదేశాన్ని అవి తీర్థముగా మారిపోయినాయి, అద్భుతమైనటువంటి జలంగా రూపొందిరి. వీటిని శమంతక పంచకం అనేటువంటి ప్రదేశం. ఇది పుణ్యప్రదం, ఇదే శుభప్రదం,
ఇదే ఆనందకరం, ఇదే సకల పాపము నుండి విముక్తి చెందేటువంటి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ప్రదేశాలను మనం చూసి శ్రద్ధగా మహాభారతాన్ని విని సకల పాపముల నుండి అందరూ కూడా విముక్తి చెందదురుగాక. స్వస్తి.